ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. గతంలో జగనన్న అనుకునింటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు. రోజా ఈ రోజు ఏమంటున్నావు? భారతదేశంలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా అని. భారత పార్లమెంట్ లోనే ప్రతిపక్షం లేని రోజులున్నాయమ్మా. 1984లో 404 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉంటే ఆనాడు పార్లమెంట్ లో ప్రతిపక్షం లేదు. ఆ రోజు ఎంతో మంది నాయకులు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్లుగా ప్రజా సమస్యలను పార్లమెంట్ లో వినిపించారు. అది తెలుసా నీకు? మళ్ళీ 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ప్రతిపక్ష హోదా లేకపోయినా పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆనాడు ప్రజా సమస్యల కోసం పోరాడాడు. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం తీసుకుంటే వెంకయ్యనాయుడు గారు కావచ్చు, జైపాల్ రెడ్డి గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, ఇలాంటి ఎంతో మంది ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజా సమస్యల పైన పోరాడారు. ఇది వాళ్ళకున్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేంది. నువ్వు అంటున్నావు గతంలో జగనన్న దలుచుకో అంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షంగా లేకుండా చేస్తాను. ఆ విధంగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కదమ్మా. ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? చిటికేసి నేను తలుచుకుంటే లేకుండా చేస్తే ఏవో పెద్ద పెద్ద మాటలు. ఆ రోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన కుట్ర రాజకీయాలు చేయాలంటే ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటగా నిలబడి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కంటిన్యూ చేసి. ఇంకొకటి నువ్వు మాట్లాడుతున్నావు ప్రతిపక్షం గురించి. ఈ రోజు చంద్రబాబు నాయుడు జగన్ ప్రతిపక్షం, జగనన్నకి చంద్రబాబు నాయుడు గారు కాదు ప్రతిపక్షం ఇచ్చేది, ప్రజలు ఇవ్వాలి. అలాంటి ప్రజలు చీకొట్టారు. నీకు ప్రతిపక్షం కూడా అనవసరం అని. ఎందుకు చీకొట్టారో తెలుసా? గతంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో 60 సీట్ల పైన మీకు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆనాడు జగనన్న ఏం చేశాడు? అసెంబ్లీకి డుమ్మా కొట్టి జగనన్న దొంగలాగా కోట్లకి అని చెప్పి సంతకాలు పెట్టాలని చెప్పి ఈ విధంగా ఆ విధంగా దొంగలాగా ఇంట్లో పనుకుంటే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మళ్ళీ పోనీలే అని చెప్పి ప్రజల్లో సానుభూతి చూపిస్తే అధికారం ఇచ్చారు. అధికారం పక్షం ప్రతిపక్షం రెండుటికి మీరు పనికిరారని చూసి ప్రజలు ఈనాడు మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకో. ప్రజలు ఇవ్వని ప్రతిపక్షాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇవ్వగలుగుతారు? రోజా ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ మీకు లేదా?